తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని రేవంత్ కు హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హస్తినకు వెళ్లి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. సమావేశంలో తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారని సమాచారం. మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలపై, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి పదవి రేసులో వాకిటా శ్రీవారి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, అమీర్ ఆలీఖాన్, సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు ఉన్నారు. 6 మంత్రి పదవులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని రేవంత్ కు హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఈరోజు జరగనుంది. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటుగా టీపీసీసీ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ తో పాటుగా కొంతమంది కీలక నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ 2 రోజుల పాటు అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఎవరుతున్నారు వాళ్ళందరినీ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, వీరందరితో కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఢిల్లీ పర్యటన సంబంధించి కేవలం కేబినెట్ విస్తరణ పైనే ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ కేబినెట్ విస్తరణ చాలా రోజులుగా చర్చ కొనసాగుతుంది, కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు కాదు నెక్స్ట్ అంటూ కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో కేబినెట్ విస్తరణ పైనే ప్రధానంగా చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ పర్యటనలో భాగంగా మేబీ కేంద్ర మంత్రులు కలిస్తే కలవచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వాటాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, నిధులు పెండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ చేయమని అడిగే అవకాశం ఉంది. కానీ ఈసారి టూర్ సంబంధించి మాత్రం స్పష్టంగా కేబినెట్ విస్తరణ సంబంధించి మాత్రమే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరు ఇప్పటికే ఆయా అంటే ఎవరైతే ప్రాబబుల్స్ ఉన్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి లిస్ట్ ని కూడా అక్కడికి తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఒక్కొక్క వ్యక్తి యొక్క క్యాండిడేచర్ కూడా పూర్తిగా వివరించి స్పష్టంగా చెప్పిన తర్వాత మాత్రమే కేబినెట్ లో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ రేస్ లో ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తెలుసు మనకి, మునుగోడు ఎమ్మెల్యే ఆయన, గడ్డం వివేక్ తెలిసిన మనకి, గడ్డం వివేక్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతి పేరు కూడా రేస్ లో వినిపిస్తుంది. అమీర్ అలీ ఖాన్ ఈయన కూడా ఎమ్మెల్సీనే, సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు అంటే మనకు తెలుసు, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే ఎవరైతే పద్మదేవేందర్ రెడ్డి మీద గెలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మైనంపల్లి రోహిత్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అంటే వీళ్ళలో 3 నుంచి 4 తీసుకునే అవకాశం ఉంది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. అంటే ఎంతమందిని ప్లేస్ చేస్తారు కేబినెట్ లో విస్తరణలో భాగంగా, ఎంతమందిని ఉద్వాసన పలుకుతారనేది పక్కన పెట్టినట్లయితే, బట్ ఎవరైతే ఆశిస్తున్నారో, మంత్రి పదవిని ఆశిస్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వన్స్ హైకమాండ్ కనుక ఆదేశాలు ఇచ్చినట్లయితే అది మేబీ 1 వీక్ 10 డేస్ లోపలనే విస్తరణ ఉండే అవకాశం ఉందనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. చాలా రోజులుగా ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా దీని గురించి చర్చ కొనసాగుతుందనే ఒక వాదన రిపీటెడ్ గా మనం వింటూ ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు విస్తరణ ఏం లేదు, వేరే టాపిక్ లేదంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన లేదంటే పార్టీ విషయాలపైన మాత్రమే వచ్చానని చెప్తాం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మనం చూసే ఉంటాం, పార్టీ నేతలు కూడా ఆ విషయం చెప్తున్నారు. బట్ ఈసారి మాత్రం షార్ట్ గా విస్తరణ సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.